వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో హైకోర్టు రాయలసీమ వాసుల చిరకాల వాంఛ నెరవేరింది. టీడీపీ మార్కెట్ డైరెక్టర్ ప్రముఖ న్యాయవాది తులసిరెడ్డి. సెల్ ఫోన్ ఏ ముహూర్తాన వచ్చిందో కానీ ప్రతి ఒక్కరిని బానిసలను చేసుకుంటే ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 143 మంది పోలీసులను ఉన్నతాధికారులను బదిలీ. ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. నంద్యాల రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాల ఆటపాటలతో పండుగ వాతావరణం. నవంబర్ 26న జరిగే కార్మిక కర్షక ప్రదర్శనలు జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు బైక్ ర్యాలీ. బలిజ సంఖ్యలో 1వ తేదీన కార్తీక మాస వనభోజన మహోత్సవాలను దిగ్విజయంగా వైభవపేతంగా విజయవంతం చేద్దాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. ఆపదలు ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి కొండంత అండ. ఎన్ఎండి ఫిరోజ్, మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి. కర్నూలులో హైకోర్టు రాయలసీమ వాసుల చిరకాల వాంఛ న్యాయవాదుల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేసిన మార్కెట్ డైరెక్టర్ మరియు ప్రముఖ న్యాయవాది తులసిరెడ్డి మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు బ్రాంచ్ వల్ల రాయలసీమ ప్రజలకు విజయవాడకు వెళ్లాల్సిన ఇబ్బందులు తగ్గుతాయన్నారు. యువగలంలో మంత్రి లోకేష్ రాయలసీమ అభివృద్ధికి తోడ్పాటు మరియు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తారన్న మాటను నిలబెట్టుకున్నారన్నారు. గత ప్రభుత్వంలా కాకుండా టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందన్నారు. లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కోర్ట్స్ కూడా కర్నూలులోనే యథావిధిగా ఉంటాయన్నారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రజల సౌలభ్యం కోసం బెంచ్ ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా బెంచ్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. నంద్యాల జిల్లా లాయర్ల తరపున సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మరియు బెంచ్ ఏర్పాటు కృషి చేసిన న్యాయశాఖ మంత్రి ఫారూక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేసినందుకు న్యాయవాదుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే రాయలసీమ ప్రజల చిరకాల వాంఛ. ఎందుకంటే విజయవాడకు పోవాలంటే దాదాపు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అక్కడ హైకోర్టులో కేసులు వేయాల్సి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయము. యువగలం పాదయాత్రలో మన లోకేష్ బాబు కూడా మన రాయలసీమకు అభివృద్ధికి తోడ్పడతానని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే కర్నూలులో మనకు హైకోర్టు బెంచ్ని మాదిరి కాకుండా ప్రస్తుత ప్రభుత్వము మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటున్నారు. అలాగే లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కోర్టును కూడా కర్నూలులోనే యథాస్థానంలో ఉంచడం కూడా ఒప్పుకున్నారు. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయడము చాలా సంతోషకరం. ఎందుకంటే మన భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో మద్రాసులో హైకోర్టు ఉంటే మదురైలో కూడా ఒక బెంచ్ ఇచ్చారు. మిగతా హర్యానా అక్కడ కూడా బెంచ్లు ఇచ్చారు. జైపూర్లో, రాజస్థాన్లో కూడా బెంచ్లు, ప్రతి రాష్ట్రంలో 1-2 బెంచ్లు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో 3 బెంచ్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ఇవ్వడం సమంజసకరం. ఎందుకంటే ఇటు రాయలసీమ ప్రాంతానికంటే ఇటు అనంతపూర్, కర్నూలు, నంద్యాల, కడప, చిత్తూరు వాళ్ళకంతా కూడా చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటి ప్రజలకు, కక్షిదారులకంతా కూడా ఎంతో ఉపయోగకరం ఉంటుంది. అలాగే భవిష్యత్తులో కూడా ఎక్కడికో వెళ్లాల్సినంత అవసరం లేదు, వ్యయ ప్రయాసాలకు గురైపోవాల్సినంత అవసరం లేదు. ఇక్కడే కర్నూలులోనే అడ్వకేట్స్ ఉంటారు, లేకుంటే హైదరాబాద్ నుంచి అడ్వకేట్స్ వస్తారు. కేసులన్నీ కూడా ఇక్కడే వాదించుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆయన కృషి కూడా ఉంది దీంట్లో.
కాబట్టి న్యాయవాదులందరూ కూడా నంద్యాల బార్ అసోసియేషన్, కర్నూలు బార్ అసోసియేషన్ తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, ఫరూక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సెల్ ఫోన్ ఏ ముహూర్తాన వచ్చిందో కానీ ప్రతి ఒక్కరిని బానిసలను చేసుకుంది, వ్యసనంగా మార్చేస్తుంది. మద్యం మత్తు గంటకో 2 గంటలకో వదులుతుంది, కానీ సెల్ మత్తు నిద్రపోయినా వదలడం లేదు. ఇది అందరి జీవితాలను శాసిస్తుంది. పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు సెల్ మాలోకంలో బతుకుతున్నారు. పిల్లలు మారం చేస్తే సెల్ ఫోన్ ఇచ్చేసి పేరెంట్స్ ఆ బాధ నుంచి తప్పించుకుంటున్నారు. వృద్ధుల విషయంలోనే ఇదే ధోరణి. ఇక ప్రతి 5 నిమిషాలకు ఒక్కసారైనా సెల్ ఫోన్ మీద చెయ్యి వేయకపోతే ఏదో కోల్పోయామన్న బాధ. 10 నిమిషాలకు ఒక్కసారైనా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏదో ఒకటి చూడందే మనసు స్థిమితం ఉండడం లేదు. తింటున్నా, తాగుతున్నా, బైక్ నడుపుతున్నా, టీవీ చూస్తున్నా చేతిలో సెల్ ఫోన్ ఉండాలి. రాత్రి మంచంపై దిండు దుప్పటి లేకపోయినా సెల్ ఫోన్కు స్థానం ఇస్తున్నాం. దీనికి అంతలా బందీలు అయిపోయాం. ఈ తీరు మార్చుకోకపోతే ఆలోచించే శక్తిని కోల్పోయి ఒంటరితనం, మనోవైకల్యం రావడం ఖాయం. మితంగా వాడితేనే ఏదైనా ఆనందం, వికాసం, లేకుంటే అదొక రోగం. Thank you. కానీ సెల్లులు వాడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు సెల్లు అన్నం తినిపించాలంటే సెల్లు పుల్లలు పెట్టి అది ఏమన్నా తినిపిస్తున్నారు. జీవితంలో సెల్ ఒక భాగం అయిపోయింది మనిషికి. సెల్లు చేతికి ఇస్తే ఆడుకుంటుంటాడు, లేకుంటే అన్నం తింటుంటాడు, అంతవరకే. లేకుంటే ఏడ్చడం మొదలు పెడతాడు. అదే పని అయిపోయింది. ముందు పెద్దోళ్ళు ఇవ్వకుంటే పిల్లలు ఎందుకు తీసుకుంటారు? ప్రతి ఒక్కరు సెల్ అలవాటు అయిపోయింది ఇప్పుడు మనిషికి. పెద్దోళ్ళు ఇచ్చే అలవాటు చేసేసిన చిన్న పిల్లలు కూడా, పిల్లలకు మనిషి కూడా అలవాటు అయిపోయింది. ప్రతి మంచి ఆల్రెడీ అయింది, మళ్ళీ చిన్న పిల్లలకు కూడా. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 143 మంది పోలీసులను ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఈ మేరకు ఎస్పీ అదిరాజు సింగ్ రాణా ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్లో బదిలీల ప్రక్రియను ముగించారు. ఒకే పోలీస్ స్టేషన్లో 5 సంవత్సరాలకు మించి విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ను బదిలీ చేశారు. ఈ బదిలీలో జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఎంతమంది వచ్చారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయన్నది తెలుసుకుని వాటి ఆధారంగా బదిలీలు చేశారు. బదిలీల్లో ఏఎస్ఐలు 28 మంది, హెడ్ కానిస్టేబుల్లో 60 మంది, కానిస్టేబుల్లో 55 మంది ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగి జీవితంలో బదిలీలు అనేవి సాధారణమన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి బదిలీ చేసినా పనిచేసేందుకు పోలీసు సిబ్బంది సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎన్ యుగంధర్ బాబు, డిఎస్పీలు రామాంజనేయ, శ్రీనివాస్ రెడ్డి, రవికుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం వచ్చిందంటే చాలు వనభోజనాలు గుర్తుకు వస్తాయి. చిన్న పెద్ద అని వయసుతో నిమిత్తం లేకుండా అందరూ సరదాగా ఆటపాటలతో, భక్తి భావంతో పూజలు చేస్తూ ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తుంటారు. ఈ సందర్భంగా నంద్యాల రెడ్డి సంఘం సేవా సమితి ఆధ్వర్యంలో భీమలింగేశ్వర ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించారు. రెడ్డి సంఘం కుటుంబాలకు పిల్లలు, పెద్దలు, రాజకీయ నాయకులు అందరూ ఒక చోటకు చేరుకుని ఆనందంగా వేడుకలు నిర్వహించారు. నంద్యాల రెడ్డి సేవా సమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా భీమలింగేశ్వర స్వామి ఆవరణలో ఉసిరి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం సామూహిక గోవిందనామాలు పరిశీలించారు. శివుడికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో ఉసిరి చెట్టుకు పూజలు చేయడం వల్ల విశేష పుణ్యస్థలం లభిస్తుందని నమ్మకం. అదేవిధంగా సీనియర్ న్యాయవాది తులసిరెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం గౌరవ అధ్యక్షులు ఆర్వి సుబ్బారెడ్డి, జనార్దన్ రెడ్డి, రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు. Very check it. Beautiful dancer, singing performance. తెలియజేసుకుంటూ ఇంత చక్కటి గోల్డెన్ ఆపర్చునిటీ మాకు ఇచ్చిన అందరికీ
ఉంటుంది చప్పట్లు కొట్టడానికి. సింగింగ్ పర్ఫార్మెన్స్ తర్వాత ధన్యవాదాలు, స్వాగతం తెలియజేసుకుంటున్నాం. సో మీరందరూ వెళ్ళిపోయే ముందు భోజనం చేసే ముందు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి రెడ్డి సోదరులకు, మిత్రులకు, అలాగే ఈ రెడ్డి సంఘం ప్రెసిడెంట్ గారికి, కార్యదర్శులకు, మెంబర్స్లకు అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారంటే చాలా గొప్పతనం. ఎందుకంటే రెడ్లలో ధనికులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రెడ్డు అనే వాళ్ళు దాన ధర్మాలు కలిగిన వ్యక్తులు, ఎవరికైనా ఒక సాయం చేయాలనే ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు. కాబట్టి రెడ్లను ఆశ్రయించుకునే వాళ్లకు అన్యాయమే జరగదనేది ఎక్కడైనా నానుడి పూర్వకాలం నుంచి ఉన్నప్పటి నుంచి కూడా అది ఒక నానుడు ఉంది. ప్రతి వారిని కూడా, పేదవారిని కూడా దగ్గర తీసి భోజనం పెట్టే శక్తి గల వ్యక్తి ఒక రెడ్డి. కాబట్టి ఆ రెడ్డి అనే పదానికి అంత మహోన్నతమైనటువంటి స్థానం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ రెడ్లందరం కూడా ఆ మహోన్నత స్థానాన్ని కాపాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా తోడ్పడి రెడ్లందరినీ ఒక వేదిక కిందకి తీసుకొచ్చి అందరికీ భోజనాలు పెట్టించి కార్తీక మాసంలో చేస్తున్నటువంటి రెడ్డి సంఘం ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీలు, కార్యదర్శులకు, మిత్రులకు, సలహాదారులకు అందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఐకమత్యంగా ఉండాలి. ఇంకా పరిస్థితులు రాను మరింత ఐకమత్యం పెంచే ప్రయత్నాలే జరగాలి. కాబట్టి పరిస్థితులు కూడా అంత అనుకూలంగా లేవు, గతంలో మాత్రం లేవు, పూర్వం ఉన్నాయి మనకు. ఇప్పటి నుంచి రెడ్లు చాలా ఐకమత్యంగా ఉండాలి. ఇటువంటి ఒకరినైతే వ్యతిరేకించొద్దు, ఒక కులాన్ని వ్యతిరేకించరు, రెడ్లు వ్యతిరేకించరు, ఎటువంటి పరిస్థితుల్లో వ్యతిరేకించరు. కానీ మన మధ్యన భేదాభిప్రాయాలు ఎవరికన్నా లాభం జరగవచ్చు. అటువంటి అవకాశం ఇవ్వకుండా, ఎవరికి నష్టం జరగకుండా రెడ్లు మేలు చేసే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి రెడ్డి సంఘం బలంగా ఉండాలి, రెడ్లు బలంగా ఉండాలి, రెడ్డి మహిళలు కూడా బలంగా ఉండాలి. ఖచ్చితంగా రెడ్డి సంఘం ఐకమత్యం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. సంఘం నంద్యాల తరపున 10 సంవత్సరాల నుంచి రెడ్డి సోదర సోదరిమలందరూ విపరీతంగా పాల్గొని రెడ్డి సేవా సంఘం యొక్క నంద్యాల యొక్క పేరు చిరస్థాయి నిలబెట్టి ఈ 10 సంవత్సరాలు చాలా ఉద్ధృతమైన స్థాయికి తీసుకొచ్చారు. దాంట్లో మీడియా వాళ్ళ పాత్ర కూడా ఉంది. వీళ్ళని ఎప్పటికైనా మేము అభినందించుతాము. అదే రకంగా మన రెడ్లలో ఉండే తులసిరెడ్డి లాంటి వాళ్ళు కానీ, జనార్దన్ రెడ్డి కానీ, ప్రభాకర్ రెడ్డి లాంటి కోటింగాడి కానీ, ఎన్హెచ్ శంకరెడ్డి ప్రతి సంవత్సరము 25 టిక్కీలు ఉచితంగా అన్నదానికి ఇస్తున్నాడు. గుర్రాజ వాళ్ళు బస్సులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తున్నాడు. ఎస్వీఆర్ వెంకటరామరెడ్డి బస్సులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తాడు. ఎస్డిఆర్ వెంకటరామరెడ్డి, ఎస్డిఆర్ కొండారెడ్డి మొత్తం మన రెడ్డి సంఘానికి ఇంత సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్లకు పేరున రెడ్డి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నెల 26న నంద్యాల పట్టణంలోని నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి సాయిబాబా నగర్, టెక్కే, పద్మావతి నగర్ మీదుగా మున్సిపల్ ఆఫీస్ వరకు జరిగే కార్మిక కర్షక ప్రదర్శనను అనంతరం మున్సిపల్ ఆఫీస్ వద్ద జరిగే సభను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని ప్రధాన సెంటర్లో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కె మహమ్మద్ గౌస్, కోశాధికారి పి వెంకటలింగం, నాయకులు సుబ్బారావు, జైలాన్ వీరితో పాటు 30 మంది పాల్గొనడం జరిగింది. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కె మహమ్మద్ గోస, కోశాధికారి వెంకటలింగంలో మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 26న నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ ప్రదర్శన ఉంటుందని, అనంతరం జరిగే సభను జయప్రదం చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా ఈ నెల 26వ తేదీన 500 రైతు సంఘాలు, అదేవిధంగా కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వము
వ్యవసాయ కార్మికులకు, రైతులకు, కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని కోరుతూ దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నంద్యాల పట్టణంలో నూనెపల్లి బ్రిడ్జి నుండి టెక్కి మీదుగా మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. అనంతరము మున్సిపల్ ఆఫీస్ వద్ద జరిగేటువంటి బహిరంగ సభలో కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చట్టాలను తీసుకురావడంలో వేగంగా పావులు కలుపుతుంది. 44 కార్మిక చట్టాలను కేవలం 4 లేబర్ కోడ్లుగా కుదింపు చేసి కార్మికులను న్యాయబానిసలుగా చేసేటువంటి విధానాలను తీసుకొచ్చింది. అంతేకాకుండా ఢిల్లీలో రైతాంగ పోరాటము గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆ పోరాటానికి తలొగ్గి మోడీ గారు మేము న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కారం చేస్తాము, 3 నల్ల చట్టాలను రద్దు చేస్తామని హామీని ఇచ్చినారు. కానీ నేటి వరకు కూడా వాటిని అమలు చేయలేదు. పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోలేదు. కాబట్టి 26వ తేదీన జరిగేటువంటి కార్మిక కర్షక ప్రదర్శనను పెద్ద ఎత్తున రైతాంగము, కార్మికులు 26వ తారీఖు ఈ నెల జరిగే ఆల్ ఇండియా ప్రదర్శనకు మద్దతుగా ఈరోజు ఈ యొక్క బైక్ ర్యాలీ జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, పారిశ్రామికంగా, వ్యవసాయకంగా అభివృద్ధి చేస్తానని చాలా పెద్ద వాగ్దానాలు అయితే చేశాడు. కానీ ఉన్నది కూడా లేని పద్ధతుల్లో పరిశ్రమలను ప్రైవేటీకరణ చేస్తున్నాడు. నిరుద్యోగం మరింతగా పెరుగుతూ ఉంది. ఈ దేశంలో నిరుద్యోగంతో పాటు పేదరికం కూడా మరింత పెరిగే పరిస్థితి మనం చూస్తున్నాం. కేవలం మేము వ్యాపారం చేయడానికి రాలేదు, కేవలం మేము రాజ్యాధికారాన్ని మాత్రం చేత పట్టుకోడానికి వచ్చామని చెప్తున్నారు. కానీ వాస్తవంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పారిశ్రామిక, ఆర్థిక మిశ్రమ ప్రభుత్వం ఈ దేశాన్ని పరిపాలించడం వల్లనే ఆ రోజుల్లో ఎన్నో ప్రభుత్వ రంగ ఏర్పాట్లు ఈ యొక్క పరిశ్రమలు ఉన్నాయి. అందులో భాగంగానే మన విశాఖ ఉక్కు కూడా ఏర్పడింది. ఇదే సందర్భంలో మన రాష్ట్రం 2గా విడిపోయిన సందర్భంలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఏదో మేలు చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ చెప్తే దాన్ని మేము అమలు పరుస్తామని బీజేపీ చెప్పింది. కానీ ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు పరచలేదు. ఆ వాగ్దానం అమలు పరచాలని ఈరోజు ఈ యొక్క సిఐటియుగా, రైతు సంఘంగా, వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ యొక్క ప్రదర్శన చేసేదానికి పూనుకున్నామనేది తెలియజేస్తుంది. నంద్యాల స్థానిక బాల అకాడమీ ప్రాంగణం నందు బలిజ వంశీయులు కార్తీక మాస వనభోజన మహోత్సవ ఆహ్వానం సంఘం నంద్యాల వారి ఆధ్వర్యంలో డిసెంబర్ 1వ తేదీన ఆదివారం స్థానిక మూలమఠ భీమలింగేశ్వర దేవస్థానం ప్రాంగణం నందు నిర్వహించడం జరుగుతుందని, బలిజ వంశీయుల కార్తీక మాస వనభోజన మహోత్సవం సన్నాహక సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో పెద్దలు ఆహ్వాన సంఘం సభ్యులు మాట్లాడుతూ ఈ సంవత్సరం కార్తీక వనభోజనాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టడం జరిగిందని, ఈ కార్యక్రమంలో సంఘీయులందరూ ప్రతి బలిజ కుటుంబం నుండి సకుటుంబ పరివార సమేతంగా పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కళాకారులు అదర్స్ ఆనంద్ మరియు వారి మిత్ర బృందం పాల్గొని మిమ్మల్ని వారి జోక్స్, స్కిట్స్, డ్యాన్స్లతో అలరిస్తారని, అలాగే ప్రతి 20 నిమిషాల కార్యక్రమం ముగిన వరకు 10 కూపన్స్ డిప్ తీయడం జరుగుతుందని, అలాగే బలిజ సంఖ్యల పిల్లలు వారి యొక్క నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది ఒక వేదిక అని పిల్లలు తమ వివిధ టాలెంట్ డ్యాన్స్, మిమిక్రీ ప్రదర్శించి బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది ఒక 3-4 సంవత్సరాల నుంచి అందరు కూడా మేము వెళుతూ ఉంటే ఒకసారి మన మల్లికార్జున అయితేనేమి, జగన్శెట్టి శ్రీనివాసులు అయితే వాళ్ళు స్టార్ట్ చేయడం, అట్లా అందరిలో కదిలిక రావడం, ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, అందరినీ పిలవడం, కూర్చోవడం, మాట్లాడడానికి కూడా చాలా మంచిగా ఉంది, సభంగా ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రాం ఇంకోటి కూడా నా ఉద్దేశం అనుకుంటున్నాను. ఏ విధంగా అంటే ఇప్పుడు మనకు ఫండ్స్ అనేటువంటివి వచ్చిన తర్వాత అది ఎంతన్నా మిగిలింది అనుకోండి, వాటిని ఫీజు నాలో ఉన్నటువంటి కోరిక ఏంటంటే యూపీపీఎస్సీ జరిగి ఉండొచ్చు. అందరూ దాన్ని ఏ రకంగా తీసుకోవద్దు. మేమైతే మనకి చేసిన సంఘీయుల పెద్దలకు,
స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం. గడిచిన 4 సంవత్సరాలు ఒక అధ్యాయం అయితే ఈ సంవత్సరం ఎంతో పురోగతి సాధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వనభోజన కార్యక్రమాలలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరూ జరుగుతున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నాను. భవిష్యత్తులో కూడా ఇదే యూనిటీగా ఇదే సిస్టమ్గా పోతే అన్ని సక్సెస్ చేసుకోగలం. ముఖ్యంగా 4 సంవత్సరాల తర్వాత జరుగుతున్న దానికి ఇంత ఆదరణ నిజంగా ఉంటుందని ఎవరు ఊహించలేదు. ఎంతో కసి ఉంది. అంటే మిగతా వాళ్ళంతా వనభోజనాల కార్యక్రమాలు దిగ్విజయంగా చేసుకుంటున్నారు. ఇంత పాపులేషన్ ఇంత ఉంది నంద్యాల పట్టణంలో అని అనే వాళ్ళు 4 సంవత్సరాల నుంచి జరుపుకోలేకపోయినారు అనేది ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క ఆదరణే నిదర్శనము. భవిష్యత్తులో కూడా వనభోజనాల కార్యక్రమానికి కానీ ఇతర దానికి కానీ ఇదే చేయుతనం ప్రతి ఒక్కరు అందించి మరింత ముందుకు తీసుకుపోయి ఈ కార్యక్రమం 1వ తేదీ జరిగే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసి శ్రీధర్ మిగతా పెద్దలు చెప్పినట్టు కాంప్రమైజ్ కాకుండా సరే 1-6 లోటుపాట్లు ఉంటాయి, దానిని మనం రంధ్రాన్వేషణ చేయాల్సిన పనిలే, కొన్ని జరుగుతూ ఉంటాయి. సక్సెస్ చేసి అందరం కూడా మనది అనుకొని చేసి దీన్ని దిగ్విజయంగా చేసుకుందామని చెప్పి నా కోరిక. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా విన్నపమేమనగా ఈసారి అందరూ ఉత్సాహంగా వర్క్ చేశారు. మీరు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఆ రోజు ఆదివారము డిసెంబర్ 1వ తేదీ లాస్ట్ ఆదివారము మన భీమలింగేశ్వర స్వామి దేవస్థానం మూలమఠం నందు విరివిగా పాల్గొని మాకందరికీ కూడా సహకారం అందజేయవలసిందిగా కోరుచున్నాము. ఈసారి ప్రతి వార్డు నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా మన యువకులందరూ కూడా మమేకమై కలెక్షన్స్ కానీ ప్రతి ఇంటికి వాళ్ళు సమాచారం అందించడంలో కానీ మాకెంతో తోడ్పాటు అందించారు. వారి కష్టానికి ప్రతిఫలంగా మీరు కూడా ప్రతి ఇంటి నుంచి 1, 2, 3 అందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మేము మీకు పిలుపునిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ఆర్టిస్టులు మన అదుర్స్ ఆనంద్ వారి మిత్ర బృందం కూడా వస్తున్నారు. వారి యొక్క కార్యక్రమాలతో మిమ్మల్ని అలరిస్తారు. అలాగే అక్కడ ప్రతి అరగంటకు ఒకసారి డిప్పు తీయడం కూడా జరుగుతుంది. ఆ డిప్పు తగిలిన వాళ్ళకి ప్రతి డిప్పుకు కూడా ఒక 15 నుంచి 20 మందికి మీకు బహుమతులు అందజేయడం జరుగుతుంది. అలాగే మన బల్య సంగీల పిల్లలు వాళ్ళ యొక్క టాలెంట్స్ను ప్రదర్శించడానికి ఇది వేదికగా మీరు తీసుకోండి. మీరు ఆ రోజు అక్కడికే వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు చేసిన ప్రతి కార్యక్రమము మీకు ఉన్న టాలెంట్ ప్రదర్శిస్తే మీకు అందరికీ కూడా ఆకర్షణీయ బహుమతులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సూచనలు తీసుకొని మా బల్జలు అందరూ కూడా మమేకమై ఆ రోజు కార్యక్రమంలో డిసెంబర్ 1వ తేదీ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేస్తారని చెప్పి ఆహ్వానిస్తున్నాను. నంద్యాల ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 12,30,000 రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ ఆదేశాల మేరకు నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మార్కెట్ సభ్యులు తులసిరెడ్డి చేతుల మీదుగా 16 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్, తులసిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉంటారన్నారు. కష్టాల్లో ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఆర్థిక భరోసాని ఇచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అండగా ఉంటారని గుర్తు చేశారు. అనారోగ్యానికి గురై కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఆసుపత్రి ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను ప్రస్తుతం నెరవేర్చారని తెలిపారు. మనిషి సంపూర్ణంగా కోలుకోవాలని, వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు కావాలన్నదే ఈ కూటమి ప్రభుత్వం ఆశయమన్నారు. అలాంటి కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక భరోసాని ఇస్తున్నారని తెలిపారు. అనంతరం నంద్యాల నియోజకవర్గంలోని 16 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఓకే సార్.
సగం పుల్లారెడ్డి ముందు ఉన్నాను ఈరోజు టోటల్ వచ్చేసి మన గౌరవనీయులైన మంత్రివర్యులు న్యాయశాఖ మంత్రి మరియు ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఆరోగ్యాలు బాగాలేకుండా చాలా మంది ఆపరేషన్లు చేయించుకొని ఆర్థికంగా ఇబ్బంది పడిన వ్యక్తులకు మన మంత్రివర్యులు సీఎం రిలీఫ్ ఫండ్ కు వాళ్ళ అప్లికేషన్లు వాళ్ళ మెడికల్ బిల్స్ నుంచి పంపించి దాదాపు 12,50,000 రూపాయలను ప్రజలకు అందజేయడం జరిగింది. ఇది అతి త్వరగా అంటే 20 రోజుల్లోనే సారు మొత్తం అప్లికేషన్లు తీసుకొని ఆఫీస్ నుంచి పంపించడం జరిగింది. 20 రోజులలో 12 లక్షల రూపాయలు బాధితులందరికీ ఇప్పించడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకం, హర్షణీయమైన కాబట్టి మంత్రులకు అందరము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన పార్లమెంటరీ కార్యదర్శి ఫిరోజ్ భాయ్ గారికి, కౌన్సిలర్స్ జైనాబీ గారికి, శ్రీదేవి గారికి, సాయిరాం గారికి, గోపుల్ రెడ్డి గారికి, నుంచి నిత్య చిన్న హుసేన్ గారికి, అందరు కూడా నాయకులకు, వార్డుల నుంచి వచ్చినటువంటి అందరికీ, ఇన్ఛార్జీలకు అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలను ఆకట్టుకోవాలని, ప్రజలు ఇబ్బందులు పడినప్పుడే మనం సహాయపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. కాబట్టి ఏదైనా ఆరోగ్యాలు బాగుండా ఆర్థికంగా ఇబ్బంది పడిన వ్యక్తులు ఇక్కడ రాజధాని దగ్గరకు వచ్చి ఫరూక్ సార్ ఆఫీసులో కలిస్తే ఆరోగ్యశ్రీ అయితే అప్లికబుల్ కాదు, సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన వరకు ఆఫీస్ నుంచి ఎంత వస్తే అంత సంతోషకరంగా తీసుకొని వారు గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ సహాయ నిధిని పార్టీ వాళ్ళంతా కూడా గుర్తించి ఎవరికి ఏమేం బాధలు ఉన్నాయని చెప్పేసి గుర్తించి ఇవ్వడం జరిగింది. దాదాపు 12,30,000 రిలీఫ్ ఫండ్ వచ్చింది. ఇది చాలా మంచిది. ఇది ఎందుకంటే లాస్ట్ 3 months నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తూనే ఉన్నాయి మన నంద్యాలకి. చాలా మంది ఎవరన్నా మెడికల్లో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా దాంట్లో 30, 40, 50% వరకు మనకు డబ్బులు ఇస్తున్నారు. ఇది చాలా మంచి ప్రభుత్వం ఇది. దానికోసం నేను నంద్యాల వాళ్ళకి ఒకటే కోరుకుంటాను, ఏదన్నా మీ సమస్యలు ఉన్నా కానీ, ఏదన్నా మనకు హెల్త్ పరంగా ఏదన్నా ఉన్నా కానీ మీరు డైరెక్ట్ ఫరూక్ గారి ఆఫీస్కి రావచ్చు, మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇమీడియట్లీ 20 to 25 days లో మనకు చెక్స్ వచ్చేస్తున్నాయి. ఇది ఒక మంచి ప్రభుత్వం. దానికోసం చంద్రబాబు నాయుడు గారికి, మళ్ళీ ఇక్కడ పార్టిసిపేట్ అయిన మా తులసి అన్నకి, మన కౌన్సిలర్స్ కి అందరికీ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలులో హైకోర్టు రాయలసీమ వాసుల చిరకాల వాంఛ నెరవేరింది. టీడీపీ మార్కెట్ డైరెక్టర్ ప్రముఖ న్యాయవాది తులసిరెడ్డి. సెల్ ఫోన్ ఏ ముహూర్తాన వచ్చిందో కానీ ప్రతి ఒక్కరిని బానిసలను చేసుకుంటే ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 143 మంది పోలీసులను ఉన్నతాధికారులను బదిలీ. ఎస్పీ అవిరాజ్ సింగ్ రాణా. నంద్యాల రెడ్డి సేవ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాల ఆటపాటలతో పండుగ వాతావరణం. నవంబర్ 26న జరిగే కార్మిక కర్షక ప్రదర్శనను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు బైక్ ర్యాలీ.
బలిజ సంఖ్యలో 1వ తేదీన కార్తీక మాస వనభోజన మహోత్సవాలను దిగ్విజయంగా వైభవపేతంగా విజయవంతం చేద్దాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. ఆపదలు ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి కొండంత అండ. ఎన్ఎండి ఫిరోజ్, మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి. ఇవి అప్డేట్స్. నమస్తే.